శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. కరచరణకృతం వా కాయజం కర్మజం వా. శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు సింహవాహనారూఢుడైనటువంటి మహాదేవుడు ఎంతటి వైభవంగా వేంచేస్తూ ఉన్నాడో మనం గమనిస్తూ ఉన్నాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహదర్శనం అతి ముఖ్యమైనది. అలాంటి సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ కూడా చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయ స్ఫూర్తి సిద్ధిస్తుందన్నమాట. అంతేగాక మితిమీరిన అహంకారంతో అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను సంహరించడమే ఈ అవతార ప్రయోజనమని తన భక్తులకు తెలిపేంతవరకే మహాదేవుడైనటువంటి పరమశివుడు సింహారూఢుడై ఈరోజు కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు మనందరికీ కూడా కన్నుల విందుగా దర్శనమిస్తూ ఉన్నాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడ శ్రీనివాసుడేగాక తిరుమల అనుబంధ క్షేత్రమైనటువంటి శైవాలయం కపిలతీర్థంగా, తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకొని ఉన్నటువంటి అనుబంధంగా అలిపిరి దిగువగా మనోహరమైనటువంటి తీర్థం కపిల తీర్థంగా వెలుగొందుచూ ఉన్నది. పరమశివుడు వదిలినటువంటి జటాజూటం నుంచి గంగ ఏ విధంగా ప్రవహించిందో అలనాడు అదేవిధంగా కపిలతీర్థం మహాదేవుని యొక్క అనుగ్రహమనే ధారగా కురుస్తూ భక్తులందరినీ కూడా ఆ విధంగా పావనం చేస్తూ ఉంది. అంటే ఎంత గొప్ప విశేషవంతమైనటువంటి తీర్థం అండి అసలు కపిల తీర్థం అంటే. అందుకనే మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారి బ్రహ్మోత్సవాలు అద్వితీయంగా జగత్తు మొత్తం కూడా ఒక్క కన్ను చూస్తూ ఉంది. ఒకవైపుగా జగత్తు మొత్తం కూడా వారి వారి కర్తవ్యాల్లో వారి వారి పనులో ఉన్నప్పటికీ కూడా ఒక కంట కపిలేశ్వర స్వామివారి వైపు కూడా చూస్తూ ప్రపంచం మొత్తం పులకించేటట్లుగా ఈరోజు ప్రత్యక్ష వీక్షణంగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు అవకాశాన్ని కలిగించారు. కావున కపిలేశ్వరుడు ప్రతి ఇంట్లో ఉన్నట్లుగానే భావన చేస్తూ ప్రతి ఇంట్లో ఆ ధార అనుగ్రహం అనేటటువంటి ధార మనందరిపైన సమానంగానే ఉంది అనేటటువంటి భావనతో మనం చూస్తే ఆ అద్వితీయమైనటువంటి ఆనందం ఎంతో దేదీప్యమానంగా ఉంటుందన్నమాట. అందుకనే కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. కొండల మీద 20 అడుగుల ఎత్తు నుంచి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి పుష్కరిణిలోకి ఆ తీర్థం ప్రవేశిస్తూ ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటుందన్నమాట. అలాంటి దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి తీర్థం చూశారా. భక్తులు అక్కడ అధికారులు అనధికారులు అనేవాళ్ళు ఉండరండి. భగవంతుని విషయంలో అందరూ ఒక్కటే, అందరూ సమానులే. అన్ని జీవుల పట్ల తను ఒకే రకమైనటువంటి అనుగ్రహాన్ని కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడే పరమాత్మ. తన దృష్టిలో చీమ ఒక్కటే, ఏనుగు ఒక్కటే, మానవుడు ఒక్కటే, ఇతర జీవులన్నీ ఒక్కటే. అన్ని జీవులు తన బిడ్డలుగానే భావిస్తాడు. కావున పరమాత్మ అయినటువంటి మహాదేవుడు, ఆ హృదయరంజకమైనటువంటి మహాదేవుడు భక్తాదులను పావనం చేయడానికే కపిలేశ్వర స్వామిగా తేజోమూర్తిగా విరాజిల్లుతూ ఉన్నాడనమాట. కావున ఈరోజు సింహం ఎంతటి పరాక్రమవంతమైనది. అసలు పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, సింహనాదానికి
ఒక ప్రతీక అని చెప్పుకుంటే ఈరోజు ఒక సింహం, అలాంటి సింహారూఢుడైనటువంటి పరమశివుడు మహాదేవుడై ఆ విధంగా కన్నుల విందుగా అందరికీ అనుగ్రహాన్ని కుమ్మరించడానికి వీలుగా మన ముందుకు వేంచేస్తూ ఉన్నారు స్వామివారు. ఆహా, దివ్య మనోహరుడైనటువంటి మహాదేవుడు శివుడు కైలాసమును వీడి భూలోకానికి విచ్చేసి కపిలతీర్థమందు భక్తాదుల హృదయాలందరి పట్ల ఒకే రకమైనటువంటి భావన చేస్తూ భావ సంపదను పెంపొందిస్తూ ఆ అనుభవైక వేద్యమైనటువంటి గొప్ప అమృతతుల్యమైనటువంటి ఆ సాహిత్యాన్ని ఎవరికి వాళ్ళకే ఊహించుకుంటూ భావించుకుంటూ ఆ విధంగా వృద్ధి చెందాడు పరమశివుడు. శివ అంటేనే శుభాన్ని కలిగించేటటువంటి వాడు, సకల శుభాకారుడు. శుభాన్ని కలిగించేటటువంటి ఆ శుభాకారుడే అన్ని దేవతా గణాలన్నిటికీ కూడా మూర్తీభవించినటువంటి అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉంటాడు. కావున పరమశివుడు జటాజూటధారి అయి అలనాడు గంగను దివి నుంచి ఏ విధంగా భరించాడో ఆ భరించినటువంటి గంగ కపిలతీర్థంగా ఈరోజు తిరుపతికి సమీపంలో అత్యంత సుందరంగా అత్యంత మనోహరంగా విరాజిల్లుచూ ఉండడం అనేది చాలా విశేషవంతమైనటువంటి ఒక గొప్ప కైంకర్యంలో భాగంగా ఆ తీర్థాన్ని దర్శించినంత మాత్రాననే పులకించిపోయేటట్లుగా ఉండేటట్లుగా మనందరి భావాలు ఒకే చోట కూడి ఉండడం అనేది విశేషమన్నమాట. కావున చూడండి, సింహవాహనారూఢుడైనటువంటి కామాక్షి అమ్మవారితో కలిసి మహాదేవుడు ఏ విధంగా వేంచేస్తూ ఉన్నారో, అమృతగణాలు, దేవగణాలు, అష్టగణాలు, అష్టదిక్పాలకులు, ఏకాదశ రుద్రులు, తర్వాత ద్వాదశాదిత్యులు, అష్టవసువులు అందరూ కూడా ఈరోజు ఈ కైంకర్యాన్ని తిలకించడానికి, ప్రత్యక్ష వీక్షణం చేయడానికి అందరూ కూడా వేంచేసి ఉంటారన్నమాట. కావున అక్కడ ఆడుతున్నటువంటి వారు భక్తాదులందరూ కూడా ఏమాత్రం నిష్కల్మషమైనటువంటి మనస్సుతో ఏమీ ఆశించని హృదయాలై భగవంతుని ఎదుట ఆడడం పాడడం అనేది కళాకారులకు ముఖ్యమైనటువంటి లక్షణం. అందుకనే మనస్ఫూర్తిగా ఒక్కసారి శివ అని స్మరిస్తే చాలు ఆ శుభాకారుడైనటువంటి మహాదేవుడు ఎంతగానో పులకిస్తాడు. పులకించడమే కాక జీవితాలను పావనం చేస్తాడు. జీవితాలను పావనం చేయడం అంటే అనన్యా చింతయంతో మాం, ఎవరైతే నిరంతరము నన్నే సేవిస్తూ ఉంటారో వాని యోగక్షేమాలన్నీ నేనే చూస్తూ ఉంటానంటాడు కదా గీతాచార్యుడు. అంటే వారి యోగక్షేమాలు అంటే అర్థం ఏంటి అంటే వారికి సంబంధించినటువంటి యోగక్షేమాలన్నీ కూడా నేనే చూస్తాను అని దాని అంతరార్థం. కావున మనతో పాటు మనల్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి వారందరి యోగక్షేమాలు కూడా చూసేటటువంటి బాధ్యత తీసుకున్నటువంటి వాడే మహాత్ముడు, పరమాత్ముడు, మహాదేవుడు. అట్లాంటి మహాదేవుడు ఎంతో వీరోచితమైనటువంటి గాంభీర్యమైనటువంటి రూపంతో ఆ వివిధ రకాలైనటువంటి పరిమళ భరితాలతో ఉన్నటువంటి ఆ పుష్పాదులతో ఈరోజు గొప్పగా మన ముందు నృత్యం చేస్తున్నాడా అన్నట్లుగా, ఆకాశం నుంచి తాండవం చేస్తున్నాడా అన్నట్లుగా కోలాటాలాడుతున్నటువంటి స్త్రీమూర్తులందరి హృదయాలలో కామాక్షి అమ్మ తత్వం ఉట్టిపడేటట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఆహా, చూడండి, కోలాటం అంటేనే ఎంతో లయాత్మకమైనటువంటి విన్యాసం. ఎంతో లయాత్మకమైనటువంటి విన్యాసమే కాక అందులో అద్భుతమైనటువంటి రచనలతో కూడినటువంటి సాహిత్యం ఉంటుంది. ఆ సాహిత్యాన్ని ఆ పరమశివునికి అన్వయించుకుంటూ కోలాటం ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటే ఆ తెలియకుండానే ఆ ఉత్సాహం మనలో ప్రేరేపితమవుతూ ఉంటుంది. అన్నిటికంటే గొప్ప ఉత్సాహమే కదండి. అందుకనే కిష్కింధకాండలో కూడా సాక్షాత్తు శ్రీరామచంద్రునికి లక్ష్మణ స్వామి చెబుతాడు, అన్నా నీలో అనంతమైనటువంటి ఉత్సాహ సంపద ఒకటి ఉంది కదా, ఎందుకు ఈ విధంగా దిగాలుగా ఉంటావు అని చెప్పిన సందర్భం ఉంది కదా. అలాంటి ఉత్సాహానికి చిహ్నమైనటువంటి సింహరథం ఈరోజు కన్నుల విందుగా కనిపిస్తూ ఉన్నది మన కళ్ళ ఎదుట. కావున భక్తులకు తన్మయత్వం చూడండి. ఆ భాగవతోత్తములందరూ కూడా, భక్తులందరూ కూడా తన్మయత్వం ఏమీ ఆశించకుండా పరమాత్ముడే ఎదురుగా ఉన్నాడు అనేటటువంటి స్పృహతో, నిస్వార్థంతో, కర్మఫలాపేక్ష లేకుండా అంత సుందరంగా దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి శ్రీవారిని ఆ రకంగా పొగుడుతూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు. చూడండి, ఆ దంష్ట్రలు,
ఆ నఖములు ఎంతటి దేదీప్యమానంగా, సింహవాహనము అంటేనే ఒక గాంభీర్యం, ఎదురులేని పరాక్రమం. అలాంటి పరాక్రమానికి చిహ్నంగా ఉన్నటువంటి సింహాన్ని అధిరోహించాడు అంటే ఆ మహాదేవుని యొక్క ఒక వీరోచితమైనటువంటి సందర్భం మనందరికీ కానవస్తూ ఉన్నది. కావున ఆ చెక్క భజనలు చూడండి, ఆ ధ్వనిపూరితమైనటువంటి, నాదపూరితమైనటువంటి, లయాత్మకమైనటువంటి ఆ భజనలో ఉన్నటువంటి సాహిత్యం ఒక్కసారి అందరి నోట పలుకుతూ స్వామివారిని కీర్తిస్తూ ఉన్నారు, పొగుడుతూ ఉన్నారు. శరీరమంతా పులకిస్తూ తన్మయత్వంతో నృత్యం చేస్తూ ఉన్నారు. నటనకు ప్రతిరూపమైనటువంటి మహాదేవుడు హరహర మహాదేవ శంభో శంకర. मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शि
न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम्
शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणाम् न चासङ्गतं नैव मुक्तिर्न मेयः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. భగవానుడు సర్వమునకు ఈశ్వరుడు, దేవతలకు దేవుడు, త్రినేత్రుడు, త్రిపురములను దహించినవాడు, మూడు అగ్నులు కలవాడు, కాలస్వరూపుడు, ప్రళయాగ్ని స్వరూపుడు, నీలకంఠుడు, మృత్యువును జయించినటువంటి వాడు, ఎల్లరి హృదయములకు ఈశ్వరుడు, ఎల్లప్పుడూ శుభములనిచ్చువాడు, సంపదలకు అధిదేవత అగువానికి నమస్కరిస్తున్నాను అని రుద్రనమక చమకాల్లో ఉన్నటువంటి సాహిత్యం. అందుకే అమ్మవారు, కామాక్షి అమ్మవారు హిమగిరి తనయే అనేటటువంటి చక్కని రచనలో అమ్మవారి వైభవమంతా తెలియజేసి ఉన్నారు. హిమగిరి తనయే హే మలతే అంబాయీశ్వరి శ్రీలలితే మామవా హిమగిరి తనయే హే మలతే అంబాయీశ్వరి శ్రీలలితే మామవా అన్నట్లుగా కీర్తించినటువంటి ఆ హృదయాలన్నీ కూడా ఎంతో వైభవాన్ని చోటు చేసుకొని వేదంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని రచనగా మలచి భగవానునికి అక్షరధ్వనిగా నాదమయంగా అందించేటటువంటి ప్రయోగం ఏదైతే ఉందో అది వాగ్గేయకార తత్వం, వాగ్గేయకారుని యొక్క హృదయం. అలాంటి హృదయాలన్నీ లెక్కలేనన్ని హృదయాలు ఎన్నో కాలగర్భంలో భగవంతుని యొక్క నివాసంలో ఆ విధంగా రమిస్తూ ఉన్నారు నేటికి కూడా. వాళ్ళందరూ కూడా అమృతగణాలే. శివుడు అంటేనే గణాలన్నిటికీ మూలమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు కదా. కావుననే అట్లాంటి శక్తిని పట్టుకుంటే గీతలో చెప్పినట్లు ఊర్ధ్వమూల మదశాకం అస్వర్ధం ప్రాహురవ్యయం, ఈ సృష్టి మొత్తానికి మూల కారణం అంటే వేర్లకు కూడా ఆధారంగా నేనున్నాను అని చెబుతూ ఉన్నాడు కదా. ఈ విశ్వాన్ని మొత్తం అస్వర్ధ వృక్షమని అనుకుంటే ఆ అస్వర్ధ వృక్షం ఎలా ఉంది అంటే అనాదిగా ఉన్నది. అనాదిగా ఉన్నటువంటి ఆ వృక్షానికి ఆధారమైనటువంటి వేళ్ళు నేనే అని చెబుతూ ఉన్నాడు. ఆ వేర్లకు ఆధారం నేనే అని చెబుతూ ఉన్నాడు. అట్లాంటి ఆధారభూతుడైనటువంటి పరమాత్మ జగమే తన నివాస స్థానంగా చేసుకొని అందరి హృదయాల పట్ల ఒకేలా ఉంటూ ఈరోజు మహాదేవుడైనటువంటి శివుడు శుభాకారుడై సింహవాహనంలో అత్యద్భుతమైనటువంటి భక్తుల సందోహాలలో సందడి చేస్తూ విందును కలిగిస్తూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి పరమాత్మయే మహాదేవుడైనటువంటి శివుడు. కామాక్షి అమ్మవారి సమేతంగా శివుడు ఎంతటి రమ్యంగా రమ్య మనోహర మూర్తిగా మంత్రస్వరూపునిగా విరాజిల్లుచున్నాడో చూడండి. హారతి ఇస్తూ ఉన్నారు స్వాముల వారు. అత్యద్భుతమైనటువంటి ప్రకటితమిది.
అత్యద్భుతమైనటువంటి హృదయం అనే పుస్తకం తెరచి అందులో భగవంతుని యొక్క పేజీలను మనకు మనమే తెరచి చూస్తున్నాము అంటే అందులో మహాదేవుడైనటువంటి వాడు శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సులో సంపూర్ణంగా నిండి ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం జీవులమైనటువంటి మనందరం కూడా ఆ పాదాలను పట్టుకుంటే చాలు, చల్లని దివ్యమైనటువంటి ఆ పాదాలను మనం పట్టుకుంటే చాలు, పరమాత్మని యొక్క అనుగ్రహం మనకు అద్వితీయంగా మనకు కనిపిస్తుంది. అమ్మవారు, జగన్మాత అయినటువంటి అమ్మవారు ఏ విధంగా సౌమ్య స్వభావురాలై పరమశివుని సరసన వెలుగుతూ ఉన్నది. కనిపించే ప్రతి స్త్రీమూర్తిలో కూడా ఆ అమ్మ ప్రతిధ్వనించడం, ఆ అమ్మ కనిపించడం, ఆ అమ్మను దర్శనం చేసుకోవడం, ఆ అమ్మ చెప్పుతున్నటువంటి ఆర్భాటపూరితమైనటువంటి వైభవోపేతమైనటువంటి ఆ సాహిత్యం మనకు సూక్ష్మ రూపంగా అర్థం చేసుకోవచ్చు. కావున అక్షర స్వరూపమైనటువంటి అమ్మవారు అయ్యవారితో కలిసి దేదీప్యమానంగా సింహవాహనారూఢుడైనటువంటి పరమాత్మగా ఆ విధమైన దివ్యమైన తేజోమయమైనటువంటి ఆ రత్న కిరీటములను ధరించి చల్లని చూపుతో దివ్యమైనటువంటి మనోనేత్రాన్ని జీవుల పట్ల తెరిచినటువంటి వాడై పరమాత్మ ఈరోజు వేంచేస్తూ ఉన్నారు. మనస్సు పవిత్రంగా ఉంటే ఆయన వేసేటటువంటి అడుగు పవిత్రమైనటువంటి ప్రదేశం మీదే కదా. పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి హృదయం మీద ఆయన పాదం మోపడానికి సిద్ధపడినప్పుడు, మనకు ఆ విషయం తెలిసినప్పుడు, దానినే జ్ఞానమనే ఎరుకతో తెలుసుకున్నప్పుడు మనం దానికి సిద్ధపడి ఉండాలి కదా. జీవుల్లమైనటువంటి మనందరం కూడా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే మళ్ళీ మనస్సును పెట్టడం అంటే ఏంటో గమనించాలి. అందుకనే మనకు మూలమైనటువంటి ఆత్మ, నేను అనే చైతన్య స్పర్శ ఎక్కడి నుంచి వచ్చిందో మనం గమనించాలి. త్రినేత్రుడైనటువంటి పరమాత్మ రుద్రంలో నమకంలో ఏమని చెబుతారంటే, నమస్రోతస్య యచద్వీప్యాయచ, జలప్రవాహమునందున్నవాడును జలప్రవాహము నడుమనున్న భూమి ఎందున్నవాడును అగు రుద్రునకు నమస్కారము. ప్రవాహమునందు ఉండుట, ప్రవాహ మధ్య భూమిలో ఉండుటను రెండు భేదములను రుద్రుడే అని గమనించవలెను. అందుకనే తనను కానిదేది లేదు అని అర్థం. అంతయు నీవే అంటారు కదా. ఆయన ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అక్కడ లేడనే లేదు, ప్రతి చోట ఉన్నాడు. శివాజ్ఞ లేనిదే చీమైనా కదలదు అంటారు కదా. కావుననే ఆ జీవులందరూ కూడా ఆ విధంగా తన్మయత్వంతో పాడుతున్నారు, ఆడుతున్నారు అంటే అది శివాజ్ఞ చేతనే ఆడుతున్నారు, శివాజ్ఞ చేతనే పాడుతున్నారు, శివాజ్ఞ చేతనే నాట్యం చేస్తూ ఉన్నారు, నృత్యం చేస్తూ ఉన్నారు. కావున ఆ సింహ నాదం కూడా ఎలాంటి వైభవయుతంగా ఉంటుంది అంటే, సాక్షాత్తు సింహగర్జన అనేది తన్మయత్వం పొందుతూ ఉన్నదనమాట. సింహగర్జన కూడా నాదమయమై అక్కడ శృతి శుద్ధంగా రావడానికి వీలుగా నోదరిచి ఉన్నట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నది. సింహవాహనం అంటేనే ఎంతో గాంభీర్యానికి చిహ్నం కదా. నాదస్వరం విద్వాంసులు, పాఠకులు, సంగీతజ్ఞులు, సంగీత పండితులు, డోలు నాదస్వరం అంటేనే మంగళకరమైనటువంటి వాయిద్యాలు. ఆ మంగళకరమైనటువంటి వాయిద్యాల నడుమ పరమాత్మ అయినటువంటి మహాదేవుడు దేదీప్యమానమైనటువంటి విద్యుద్దీప కాంతులతో చంద్రుడు వస్తే అయ్యో అన్నట్లుగా చిన్నబోయేటట్లుగా కాంతిని ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. ఆ నఖములను చూడండి, ఆ గోర్లను చూడండి, ఆ కోరలను చూడండి. అద్వితీయమైనటువంటి సాహిత్యం ఏదో మనకు ఊరి పడుతూ ఉన్నది, హృదయం నుంచి ఊరుతూ ఉన్నది. తీర్థయాత్రలో ఎప్పుడైనా సరే భగవంతుని యొక్క నిష్ఠ, ఆ తీర్థం ఎంత స్వచ్ఛంగా ఉందో అలా చూడడానికి మనసు ఇష్టపడుతుంది కదా. అలాంటి తీర్థ సమానమై వెలుగుతూ ఉన్నదన్నమాట సింహవాహనం కూడా. అందుకనే స్వామివారు దేవేరులతో కలిసి ఆ విధంగా గమనం చేస్తూ ఉంటే కైలాసంలో నిజంగా ఇలాంటి గమనమే జరుగుతూ ఉంటుందా? గణాల మధ్య, దేవతా గణాల మధ్య ఈ విధంగానే ఆర్భాటంగా ఉంటుందా అన్నట్లుగా. హరహర మహాదేవ శంభో శంకర.
ब्रह्माण्ड स्वरूपा श्रीखण्डेन्दुधर नित्याखण्ड शिवा चण्ड प्रतापा ब्रह्माण्ड स्वरूपा श्रीखण्डेन्दुधर नित्याखण्ड शिवा भावज संहार बहुभक्त मंदार भावज संहार बहुभक्त मंदार भावनातीत प्रभाव शिवा शिवा भावनातीत प्रभाव शिवा पाहि सदा शिव पाहि शिव पाहि सदा शिव पाहि शिव श्री सवाणी सुरेश सन्नुत चित्रकाश गौरीश विश्वेश शिव पाहि सदा शिव पाहि शिव पाहि सदा शिव पाहि शिव कैलासगिरिवास कमनीयदरहास लालित करुणालवाला शिवा कैलासगिरिवास कमनीयदरहास लालित करुणालवाला शिवा तरिगुण्ड हरिमित्र गुरुतर शिखि नेत्र तरिगुण्ड हरिमित्र गुरुतर शिखि नेत्र परम पवित्र मां पाहि शिवा शिवा परम पवित्र मां पाहि शिवा पाहि सदा शिव पाहि शिव पाहि सदा शिव पाहि शिव श्री सवाणी सुरेश सन्नुत चित्प्रकाश गौरीश विश्वेश शिव पाहि सदा शिव पाहि शिव पाहि सदा शिव पाहि शिव पुरगादिप्रियभूषण शङ्कर नरक विनाशन देश शिव पूजित दानव नाश परात्पर आर्जित पाप विनाश शिव ऋग्वेद श्रुति मौलि विभूषण रविचन्द्राकृति नेत्र शिव रूपमनादि प्रपञ्च विलक्षणता परिवारण तत्त्व शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव